ఎండలు తీవ్రం కావడంతో ఏసీల వినియోగం పెరిగిపోయింది. ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో చల్లదనం కోసం ఏసీ టెంపరేచర్ను తగ్గించేస్తున్నారు. దీంతో ఏసీల మీద లోడ్ పెరిగి విద్యుత్ వినియోగం పెరుగుతోంది. దీంతో సహజ వనరుల అధిక వినియోగంతో పాటు ఏసీలు బయటకు వదిలే గాలులతో పర్యావరణంలో వేడి మరింత పెరుగుతోంది. విపరీతమైన ఏసీ వినియోగం ఆరోగ్యంపైన ప్రభావం చూపుతోందంటున్నారు డాక్టర్లు. 25 డిగ్రీల వద్ద ఏసీల ఉష్ణోగ్రత మెయింటైన్ చేయాలని సూచిస్తున్నారు నిపుణులు. ఎండలు ముదురుతూ ఉండటంతో ఎక్కడికి వెళ్లినా ఏసీనో కూలరో ఉండటం సహజం. అవి లేకుంటే వేడిలో ఉండలేని పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ చల్లదనం కోసం ఏసీలను తక్కువ ఉష్ణోగ్రతల వద్ద రన్ చేస్తున్నారు. ఈ సమయంలో ఏసీల మీద లోడ్ ఎక్కువ పడుతుంది. విద్యుత్ వినియోగం కూడా అధికమవుతుంది. ఏసీలు వేడిగాలులు బయటకు విడుదల చేస్తాయి. దీంతో బయటి వాతావరణంలోకి వేడి మరింత పెరిగి పర్యావరణానికి హాని కలుగుతోందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏసీలను 25 డిగ్రీల వద్దే వాడాలని, అంతకన్నా తక్కువ ఉష్ణోగ్రతతో వినియోగించవద్దని సూచించింది ప్రభుత్వం. ఏసీ వినియోగం మోడరేట్ టెంపరేచర్ వద్ద ఉండాలని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గైడ్లైన్స్ ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఇళ్లలోనూ ఏసీలు వినియోగించేవారు నిర్దిష్టమైన ఉష్ణోగ్రత వద్ద ఉండాలని సూచిస్తున్నారు నిపుణులు. వేసవి కాలంలో మనం అందరం ఎయిర్ కండిషనర్స్ వాడే ఒక ప్రయత్నం చేస్తాం. అయితే ప్రభుత్వ పరంగా కానీ పర్యావరణ పరంగా కానీ 25 డిగ్రీల టెంపరేచర్ కంటే తక్కువ ఉండొద్దు అంటారు. మామూలుగా బయట టెంపరేచర్ కంటే 2 డిగ్రీలు తక్కువ టెంపరేచర్ ఉంటే మనకి హాయిగా అనిపిస్తుంది. టెంపరేచర్ వేరియేషన్స్ చాలా ఎక్కువ ఉంటే బయట టెంపరేచర్కి లోపల టెంపరేచర్కి మన హెల్త్ మీద దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. మన శరీరము మన చర్మము అంత వేరియేషన్స్ టెంపరేచర్ తీసుకోలేవు. అందుకని టెంపరేచర్ ఎప్పుడు కూడా మోడరేట్గా ఉండాలి, చాలా కూల్గా ఉండకూడదు అంటారు. ఎయిర్ కండిషనర్ వాడినప్పుడు ఏమవుతుందంటే డ్రైనెస్ రూమ్లో పెరుగుతుంది. రూమ్లో డ్రైనెస్ పెరగడంతో ముక్కులు మనకి ఎండిపోతాయి. కొన్ని చోట్ల ముక్కులోంచి రక్తస్రావం కూడా జరుగుతుంది. ఎండిపోయి గట్టిగా అయిపోయి ఆ తడిని ఎండగొట్టేస్తుంది ఎయిర్ కండిషనర్. అందుకోసం కూడా మరీ తక్కువ టెంపరేచర్ పెట్టకూడదు. ఎక్కువ సమయం ఏసీలో ఉండటంతో అనారోగ్య సమస్యలు వస్తాయని సూచిస్తున్నారు డాక్టర్స్. శ్వాస సమస్యలు, చర్మం పొడిబారడం, తలనొప్పి, అలసట తలెత్తే అవకాశం ఉందంటున్నారు. ఏసీ గదుల్లో గాలి తేమ తగ్గిపోవడంతో గొంతు ఎండిపోవడం, తేమ శాతం తక్కువ అవుతుందంటున్నారు. ఏసీ ఉండే రూములు సరిగ్గా క్లీన్ చేయకపోతే బ్యాక్టీరియా, ఫంగస్ పెరిగి ఎలర్జీలు, సైనస్ సమస్యలు పెరిగే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్స్. 25 డిగ్రీల టెంపరేచర్ ఉన్నప్పుడు కూలింగ్ కోసం పవర్ ఎక్కువ కన్జంప్షన్ కాదు. కూలింగ్ కోసం పవర్ ఎక్కువ కన్జంప్షన్ కాకపోతే పర్యావరణాన్ని మనం ఎంతో కొంత నష్టాన్ని నుంచి తప్పించిన వాళ్ళం అవుతాం. ఎంత కూల్ పెట్టుకుంటే అంత ఎక్కువ పవర్ కన్జంప్షన్ ఉంటుంది. తక్కువ టెంపరేచర్ బదులుగా మోడరేట్ టెంపరేచర్ బయట 40 డిగ్రీలు 35 డిగ్రీలు ఉన్నప్పుడు 25 కంటే తక్కువ పెట్టుకోవడం అంటే ఆ బయట ఉండే గాలిని, రూమ్లో ఉండే గాలిని వేడి తగ్గించడం కోసం ఎయిర్ కండిషనర్ చాలా ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఆ ఎక్కువ పని చేసే క్రమంలో ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తుంది. ఎక్కువ పవర్ కన్జంప్షన్ తక్కువ పవర్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎక్కువ పవర్ కన్జంప్షన్ చేస్తే ఏమవుతుంది? 18 డిగ్రీల టెంపరేచర్ కార్లో కూర్చుని బయటికి రాగానే నీకు 34 డిగ్రీల టెంపరేచర్ ఉంటే హెల్త్ ఆ బాడీ అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే క్రమంలోనే మనకి జ్వరం వస్తుంది, సర్ది, గర్మి ఇట్లా రకరకాలుగా అంటుంటాం మనం. ఏసీలను మోడరేట్ టెంపరేచర్లో వినియోగించాలంటున్నారు ఎక్స్పర్ట్స్. సర్వీసింగ్, గ్యాస్ రీఫిల్, ఫిల్టర్లను శుభ్రం చేయడంతో పాటు అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించాలని సూచిస్తున్నారు.